కోనసీమ జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొబ్బరి తోటలను పరిశీలిస్తున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. మొత్తం ఈ ఏరియా ఏనండి నేను చూసుకుంటా కదా మీ సార్ కొంత ఎక్కువ నేను చూసుకుంటా. दादा ये వెనక్కి రండి. ఈ విలేజ్ సార్, ఈ 4 విలేజ్ సార్. ఇప్పుడు ఇవి బతుకో సార్, ఇంకా డైరెక్ట్ రీసెర్చ్ కూడా పిలిపించాం సార్. వర్కౌట్ చేసాం కానీ ఈ వాటర్ బ్యాక్ ఆగితే సార్ సాల్ట్స్ అక్యుములేట్ అయిపోయి వాటర్ పోయడానికి దారి లేకపోవడం వల్ల సాల్ట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ, ఎస్పెషల్లీ ఫ్లోరైడ్స్, సల్ఫేట్స్, క్లోరైడ్స్. దానివల్ల ఏమైతుందంటే రూట్స్ కెనాట్ టేక్ న్యూట్రిషన్, ముఖ్యంగా పొటాషియం డెఫిషియన్సీ ఉంటుంది సార్. అలాగే మెగ్నీషియం, కాల్షియం తీసుకోలేదు. అందువల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ప్లాంట్ లీవ్స్ ఎల్లోగా అయిపోతాయి అండ్ గ్రాడ్యువల్గా స్కార్చింగ్ వచ్చేసి సివియర్ కేసెస్లో కంప్లీట్గా ప్లాంట్ డ్రై అయిపోతుంది. సో మనం ఒకవేళ దీన్ని రిక్లమైజ్ చేయాలంటే కూడా ఇట్ విల్ టేక్ 1 or 2 years మినిమం పడుతుంది సార్. దానికి మనం గ్రీన్ మెన్యూ క్రాప్స్ వేసుకోవాలా, అలాగే ఫామ్ యార్డ్ మెన్యూలు, కంపోస్ట్ వేసుకొని తర్వాత న్యూ ప్లాంటేషన్ సాయిల్ రిక్లమైజ్ తర్వాత మనం ప్లాంటింగ్ చేయాల్సి వస్తుంది సార్. న్యూ ప్లాంటేషన్ చేసుకోవాలి. ప్లాంటేషన్ అయితే కంప్లీట్గా రిమూవ్ చేయాలి సార్. సాల్ట్ రెసిస్టెంట్ మన ఇక్కడ వెరైటీ ఈస్ట్ కోస్ట్ ప్లస్ ఇక్కడ సివియర్ కేసెస్ కాబట్టి అది కూడా తట్టుకోలేదు. ఇక్కడ వరకు వర్క్ అవుతుంది సార్. ఈ రెడ్ ఏదైతే ఉందో ఈ స్ట్రక్చర్ ఆఫ్ 8 kilometers 60 kilometers హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ సార్.